ఫిరాయింపు రాజకీయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలకు ఆజ్యం పోశారని ఆరోపించారు. ఫిరాయింపు సంస్కృతికి పితామహుడు గులాబీ బాస్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారని ప్రశ్నించారు. అప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన బీఆర్ఎస్ ఇప్పుడు ధర్మాసనాన్ని ఆశ్రయించే హక్కు లేదన్నారు. అది పుట్టుకకు సంబంధించింది. అంటే ఈయనతోటి బీఆర్ఎస్లో తెలంగాణ వస్తే కొత్త సాంప్రదాయాలు కొత్త విధానాలని చెప్పి వచ్చిన తెల్లారే టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళను కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళను జైన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ జైన్స్ అనుకున్నవయ్యా నేను అడుగుతున్నా. 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నావు. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ నీ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి వాళ్లకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జాయిన్ చేసుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కోర్టులో పోయి కొట్లాడుతున్నావు కదా, మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా చేసారు. ఏది నీ నీతి అంటున్నా కేటీఆర్, నీ నీతి నీ రీతి ఏదయ్యా? ఆ రోజు తలసాని శ్రీనివాసులు యాదవ్ను సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా హేయంగా నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాడికి పోయేటువంటి అర్హత నీకుందా? ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా. మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా, దానికి పునాదిగా నువ్వు కొత్త రాష్ట్రంలో మొత్తం 2014లో 2018లో ఎవరున్నా కూడా పాపం సర్పంచులున్నా, ఎంపీటీసీలున్నా, జెడ్పీటీసీలున్నా, ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పిడులకు శ్రీకారం కొత్త తెలంగాణ చుట్టింది నువ్వు. నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది. ఇన్నో పోయిరంటే మరి నీ పార్టీలో ఉన్న ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రాలే? ఇవాళ డిమాండ్